ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పినట్లు నా కంపెనీలో జాయిన్ అవ్వండి. భోజనానికి వెళ్ళకుండా ఏం ఆలోచిస్తున్నావురా? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. అబ్బో, ఏంటో ఆలోచన? ఈ ఫ్యాక్టరీలో పని మానేసి ఉదయం అతను అడిగినట్టుగా జేఎల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడేం తక్కువైందని? తక్కువైందని కాదు, ఇంకా ఎక్కువ కావాలని. ఎవరైనా ముందుకు వెళ్ళాలని కదా ఆలోచిస్తారు. నేను అదే ఆలోచిస్తున్నా. తప్పే ఉంది? తప్పో ఒప్పో దానికి రూల్స్ ఒప్పుకోవు. యూనియన్లో నీ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు తెలుసా? అవును, సరైన కారణం లేకుండా నువ్వు ఫ్యాక్టరీని వదలడం సాధ్యపడదు. అయినా అతను చెప్పినట్టు మనకు రెట్టింపు జీతాలు ఇస్తాడని ఏంటి నమ్మకం? ఇదంటే లాభాల్లో నడుస్తున్న కంపెనీ. వాళ్ళు మూతబడిన ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తున్నారు. వ్యాపారం ఎప్పుడు జరగాలి, లాభాలు ఎప్పుడు రావాలి? అది కూడా ఇప్పుడే తేల్చేస్తాను. హలో, నేను వర్కర్స్ లీడర్ని మాట్లాడుతున్నానండి. యా, చెప్పు. ఏం డిసైడ్ చేశారు? మేమందరం మీ ఫ్యాక్టరీలో చేరాలనుకుంటున్నాం, కానీ మీరు చెప్పినంత జీతం ఇస్తారా? అసలే మూతపడిన ఫ్యాక్టరీ మీరు ఓపెన్ చేస్తున్నారు కదా. నీ అనుమానం నాకు అర్థమైంది. ఫారెన్ నుంచి నేను బోల్డ్ అంత సంపాదించుకొచ్చాను. నా దగ్గర పెట్టుబడికి మించిన డబ్బుంది. లాభాలు లేకపోయినా సరే మీ అందరికీ నేను చెప్పినంత జీతాలు ఇచ్చేంత బ్లాక్ అమౌంట్ కూడా ఉంది. అందులో మీకు ఏ అనుమానం అక్కర్లేదు. అయితే మాకు ఓకే, కానీ మాకు అడిగినవన్నీ ఇచ్చింది యాజమాన్యం. సడన్ గా ఏ కారణం గాని ఏ సమస్యలు లేకుండా మేమందరం గాని ఇప్పుడు మానేస్తే యూనియన్ రూల్స్ ఒప్పుకోవు. అయితే మీరే సమస్యలు సృష్టించండి. జీతాలు తక్కువ అయ్యాయనో, ప్రమోషన్స్ లేవనో ఏదో ఒక సాకుతో సమ్మె చేయండి. వాళ్ళు ఒప్పుకోలేని డిమాండ్స్ అన్ని అడగండి. సింపుల్. అర్థమైంది. మీరు చెప్పినట్టే చేస్తాం. అవసరమైతే మీ హెల్ప్ అడుగుతాం. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. సరేనండి, ఇక మేం చేయాల్సినవి కూడా చేస్తాం. ఎలాగోలా మీ ఫ్యాక్టరీకి వచ్చేస్తాం కదా, మీరే మమ్మల్ని చూసుకోవాలి. మీ కారణంగా మేం బాగా సంపాదించుకోవాలి. డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఉంటానండి. మీలాంటి గొర్రెలు ఉండబట్టే కదరా నాలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఫూల్స్. అసలు నేను ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తేనే కదా. అన్నయ్య, ఏంటన్నయ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఫ్యాక్టరీ విషయం మర్చిపోయావా? ఏం చేసావెంతకి? ఆ ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టే ఈ ఆనందం అంతా మాయా. కాసేపట్లో ఫ్యాక్టరీలో గొడవలు మొదలై స్ట్రైక్ కూడా జరుగుతుంది. అంతా సెట్ చేసేశాను. మరి నీ ప్లాన్ ఏమైంది? అనుకున్నట్టుగానే గౌరీ శంకర్ల మధ్య గొడవ పెట్టేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే గౌరీ వాళ్ల పెళ్లిని రిజెక్ట్ కూడా చేసింది. శంకర్ ఈగో హట్ అయింది. ఇంకేముంది, వాళ్ల మధ్య వార్ స్టార్ట్ అయింది. శంకర్కిప్పుడు నేనేం చేయగలనో అర్థమయ్యే ఉంటుంది. అలా అని ఆ శంకర్తో ఛాలెంజ్ చేయకు. మళ్ళీ మనల్ని దెబ్బ కొడతాడు. సైలెంట్గా మనం అనుకున్నట్లు జరగని. ఐ నో అన్నయ్య, శంకర్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు క్లియర్ ఐడియా వచ్చింది. ఇక మీదట ఈ మాయ ఏం చేస్తుందో నువ్వే చూస్తూ ఉండు. ఏం చేస్తున్నావా భయ్? ఏం లేదు మాయా, కొత్త ప్రాజెక్ట్స్ అన్ని రన్ అవుతున్నాయి కదా, వాటికి సంబంధించిన బడ్జెట్స్ చెక్ చేస్తున్నాను. దా కూర్చో. అభయ్, నీతో చాలా రోజులుగా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి మాయా? ఏం లేదు, అంకుల్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీని నువ్వు లీడ్ చేయడం నీ బాధ్యత.
దట్ ఐ నో. కానీ దానివల్ల నీకంటూ ఏం గుర్తింపు ఉంటుంది? ఐ మీన్, ఇన్ని సంవత్సరాలైనా సరే మీ నాన్నగారి పేరు చెప్తే అందరూ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని అంటున్నారంటే దానికి రీజన్ ఏంటి? ఆయన బిజినెస్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కదా. నీకు కూడా అలాంటి ఐడెంటిటీ ఉండాలి అంటున్నాను. నాకు కూడా ఆలోచన ఉంది మాయా, బట్ ఎక్కడ నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. ఫ్యాక్టరీ ఉంది కదా అబ్బాయి. నేను మీ బిజినెస్ గురించి పూర్తిగా స్టడీ చేశాను. మీ నాన్నగారు బిజినెస్లో డెవలప్ అవ్వడం ఆ ఫ్యాక్టరీ గ్రోత్తోనే స్టార్ట్ అయిందని తెలిసిందే. బికాస్ ఆఫ్ సమ్ అన్నోన్ రీజన్స్ ఈ మధ్య కాలంలో ఎందుకో ఫ్యాక్టరీ అనుకున్నంత లాభాల్లో రన్ అవ్వడం లేదు. ఈ సిచ్యుయేషన్లో నువ్వు దాన్ని టేక్ ఓవర్ చేసి డెవలప్ చేసావంటే డెఫినెట్గా నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ అవుతుంది. అండ్ మీ నాన్నగారి సెంటిమెంట్ కూడా నీకు వర్కౌట్ అవుతుంది. వెరీ గుడ్ ఐడియా మాయా. ఆ ఫ్యాక్టరీ అంటే నాన్నకు కూడా చాలా స్పెషల్. యూనో, ఒకసారి ఆ ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం వస్తే నాన్నే ఒక వర్కర్లా పనిచేసి అక్కడ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేశారంట. అంతేకాదు, బాబాయ్ వాళ్ళతో ఏవో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అందరినీ లీడ్ చేసి మరీ కంపెనీని నిలబెట్టారంట. నువ్వు చెప్పినట్టు నేను ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని లీడ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఐడియా మాయా. సీరియస్లీ, నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. నీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను అబ్బాయి? నాకంటూ ఉన్నది నువ్వే కదా. ఓన్లీ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాయా. ఇప్పుడే ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెప్పించుకొని మొత్తం స్టడీ చేస్తాను. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.